హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చికెన్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చేసే పద్ధతిలో అయితే ఎవరైనా చేసుకోవచ్చు, వంట రాని వారైనా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా చికెన్ని శుభ్రంగా కడుక్కొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా నీళ్ళు అనేవి వస్తాయన్నమాట చికెన్లో నుంచి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3-4 అలా కట్ చేసుకొని, ఒక టమాటా అయితే కట్ చేసుకొని ఇలా ముక్కలుగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు, దీనికి సరిపడా ఉప్పు వేసుకొని అలా ఉడకనివ్వాలి. ఈలోగా ఉల్లిపాయ ముద్దని రెడీ చేసుకుందాము. అందులో కొద్దిగా వెల్లుల్లి, ఉల్లిపాయ, అల్లం ముక్క ఉంటే అల్లం ముక్క, నేను అల్లం ముక్క లేదు అందుకే ఇలా వేసుకుంటున్నాను. మనకు ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చికెన్లో వేసుకోవాలి. దీంట్లో అయితే ఇంకా మసాలా దినుసులు లాంటివి ఏమీ ఉపయోగించలేదు. ఒక్క చికెన్ మసాలా ఒక్కటి ఉంటే చాలు. ఇది ఆచి చికెన్ మసాలా, చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం కూడా దీనికి సరిపడగా వేసుకోవాలి. చూసారు కదా, మనకి చికెన్లో నీళ్ళు అనేవి లేకుండా చక్కగా ఇంకిపోయాయి. ఈ చికెన్ వండుకునేటప్పుడు మూత అనేది అస్సలు పెట్టుకోకూడదు. మూత పెట్టుకుంటే ఎక్కువ నీళ్ళు వచ్చేస్తాయి. మూత పెట్టుకుంటే ఆవిరి ఎక్కువ దిగడం వల్ల ఎక్కువ నీళ్ళు అనేవి ఎక్కువ వస్తాయి. ఇలా అయితే చక్కగా నీళ్ళన్నీ ఇంకిపోతాయి. మనకి చికెన్ కూడా త్వరగా ఎక్కువసేపు ఉడకవసరం లేదు కదా, తొందరగా ఉడికిపోతుంది. చివరిగా ఇలా కొత్తిమీర వేసుకొని, చూసారు కదా మనకి చికెన్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ, ఉల్లిపాయలతో ఇలా గార్లిక్ చేశాను. ఇంతకీ నేను చేసిన చికెన్ కర్రీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.